నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం. యాక్చువల్గా 2 డేస్ నుంచి హార్వెస్ట్ చేద్దామనండి. వర్షం కంటిన్యూస్గా వస్తుంది కదా, ఇంకా సన్నగా జల్లు పడుతూనే ఉంది. ఇంకా పైన బెండకాయలు అలాగే కింద పాదున దొండకాయలు ఇవి పాడైపోతాయని చెప్పి గొడుగు పట్టుకుని వచ్చామండి. చిన్న హార్వెస్టే. మొన్న ఇక్కడ గుత్తి వంకాయలు వచ్చాయండి, నేను కొయ్యటం మర్చిపోయాను. మొక్కలు వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట. పెద్ద సైజులో అయింది కాయ అయితే. ఒకసారి చూపించండి. చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చాయో గుత్తి వంకాయలు. వర్షానికి తడిచి నెగనెగలాడుతున్నాయి. కోద్దామండి. మంచి సైజులో వచ్చిందనమాట గుత్తి వంకాయ. విత్తనమే అంతో లేదంటే మనం వదిలిపెట్టబట్టి ఎంత పెద్ద సైజుకి వచ్చిందో చూడాలి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలు కోద్దాం. రౌండ్వేనండి ఇవి కూడా. లాస్ట్ వీడియోలో నేను తెల్ల వంకాయలు అని అన్నాను, బట్ తెల్ల వంకాయలు అని అనరండి, వీటిని గ్రీన్ కలర్ వంకాయలు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారు. లేత గ్రీన్ కలర్లో ఉన్న వంకాయలు ఇవి కూడా మంచి సైజులోకి వచ్చాయి. కోసేయండి అది కూడా. అంటే పెందు ఉందండి, ఇంకా అవి ఎదగటానికి బలమది సరిపోతుంది. ఎందుకంటే అసలే వర్షాలు అవి కంటిన్యూస్గా రాబట్టి మనకి కంటైనర్స్లో బలం ఆల్రెడీ పోయే ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపున కూడా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ అంటే మొన్న హార్వెస్ట్లో కూడా కోసాను ఈ రౌండ్ కలర్, అంటే సారీ గ్రీన్ కలర్ వంకాయలు. ఇటు సైడ్ పెద్దది ఉంది కదా, కోయండి. మొన్న కోసిన వంకాయలతో మొన్న అంటే 4 కాయలే వచ్చాయి. పచ్చడి చేశానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచి సైజులోకి వచ్చాయి. ఇంక ఇవన్నీ చిన్నవే, మళ్ళీసారికి ఎదుగుతాయి. ఇవి గ్రీను అండ్ అన్ని గుత్తి వంకాయలానే ఉన్నాయి, పెద్ద సైజు వంకాయలండి. ఇప్పుడు నార్మల్ వంకాయలు కోద్దాం. ఎప్పుడు రొటీన్గా మనం గ్రో చేసుకునేవి. వంకాయలు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. ఆకు రాలుతున్నాయి మొక్కలు. ఆకురాలిన ఏం ప్రాబ్లం ఉండదండి, మళ్ళీ కొత్త చిగురులు అనేవి వస్తాయి. ఎరువులు అవి వేసుకోవాలంతే. నేను పట్టుకుంటాను. కంటిన్యూస్గా వర్షాలండి, మరీ ఇంతలా వచ్చినా మనకి మొక్కలు స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట. అటువైపు నెక్స్ట్ ఇటువైపు ఉన్నాయి. బాగా పూత మీద ఉన్నాయండి. మరి వర్షానికి పూత నిలబడుతుందో రాలిపోతుందో చూడాలి. ఇంకా ఒక 4-5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కదా.
ఇంకా కంప్లీట్గా వర్షాలు అవి తగ్గిపోయిన తర్వాత మనం కంపోస్ట్ అవి అన్ని కుండీల్లో కూడా వేసుకోవాలండి. తప్పకుండా చేయాల్సిన పని అనమాట. అప్పుడే పూత పింద నిలబడి మళ్ళీ హార్వెస్ట్లు అనేవి వస్తాయి మనకి. లేదంటే మట్టిలో ఉండే బలమంతా కూడా పోతుంది కదా ఈ వర్షాలకి. వర్షం ఇంకా పెరుగుతుందండి. చూసారా, పైన గొడుగు వేసుకుని హార్వెస్ట్ చేసుకుంటున్నాం. 3 డేస్ నుంచి ఇంకా వాటర్ పోసే పని లేదండి. వర్షాకాలం సెలవులు అనమాట గార్డెన్ చేసే ప్రతి ఒక్కరికి. మీరున్న ఏరియాలో కూడా వర్షం పడుతుందండి, కామెంట్ చేయండి నాకు. మేబీ ఏపీ మొత్తం వర్షాలు అంటున్నారు కదా. వంకాయలు అయితే చాలా నిగనిగలాడుతున్నాయి చూసారా. ఈ వర్షానికి తడిచి ఇంకా షైనీగా కనపడుతున్నాయి. మనకి బీరకాయలు కూడా రెడీ అవుతున్నాయండి. పిందెలు చూసారా, చీమలండి. చీమల ద్వారానే మనకి పాలినేషన్ జరుగుద్ది చూసారా. పూత పింద బాగా వస్తుంది బీరపాదులకు కూడా. ఇవ్వండి కాయని చూడండి, చీమలు ఎలా పట్టేసి ఉంచాయో. ఇలా చీమల ద్వారా, బీస్ ద్వారా మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. రాత్రి పందికొక్క మేడం గారు వచ్చినట్టుంది చూసారా. రాడిష్ ఉన్న కంటైనర్లో కొంచెం గుల్ల చేసిందండి, బట్ ఏమీ పాడు చేయలేదు కానీ వచ్చింది. వర్షంలో మందు పెట్టడం కూడా కుదరదు, వర్షం తగ్గాలండి. బట్ ఎక్కువగా అయితే డ్యామేజ్ చేయలేదు. ఈ మొక్క బాగా ఆకురాలిపోతుందండి. వర్షం పెరిగిపోతుందండి. వర్షంలో హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంత వర్షం పడినా 1-2 సార్లు టెర్రస్ పైకి వచ్చి మొక్కలన్నీ చూసుకుంటున్నాను. అవి ఇందులో పోసేయండి, వెయిట్ ఎక్కువైపోతుంది. ఇప్పటికీ 3 రకాల వంకాయలు కోసామన్నమాట. ఇవి కొయ్యకుండా మళ్ళీ వదిలిపెట్టేస్తే ఆ మిగిలిన పిందెలు అవి ఎదగవండి. సో మనకి వర్షం వానొచ్చినా వరదొచ్చినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మామిడి అల్లం మొక్కలు మాత్రం చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఇంగ్లీష్ బంతిపూలు చూసారా, వర్షంలో ఇంకా ముద్దొస్తున్నాయండి మొక్కలు. నెక్స్ట్ బెండకాయలు కోద్దాం. కొంచెం ముదిరినట్టే కనపడుతున్నాయి, పనికొస్తే పులుసు పెడతానండి. మొన్న ఈవినింగ్ నుంచి కోద్దాం అనుకుంటే కుదరేలేదు. ఎర్ర బెండకాయలండి. బల్లండి అది.
బల్లి బల్లి బల్లి. బెండకాయలు మంచి సైజులో వచ్చాయండి. కూరకు సరిపోతాయి మనకి. లేవు. నెక్స్ట్ వంకాయలు. అటు కాయించండి. వంకాయలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయండి. లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలైనా చూసారా బాగానే కాస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎర్రబెండకాయలు ఉన్నాయి. ఈరోజు ఎర్రబెండకాయలు బాగానే వచ్చాయి. లాస్ట్ సీజన్లో మొక్కలేనండి ఇవి. కొత్తగా వేసినవి కూడా మనకి పూత పెంద మీద ఉన్నాయి. బరువు వచ్చేస్తుంది. ఒక చేత్తో గొడుగు, ఒక చేత్తో బుట్ట. ఇంకా అటు సైడ్ అక్కడ ఒక వంకాయ చిన్న మీ చేతి కింద. నెక్స్ట్ ఈ సీజన్లో కొత్తగా వేసిన ఎర్రబెండి మొక్కలు పెంద మీద ఉన్నాయని చెప్పాం కదా. కాయ రెడీ అయిందండి. చూసారా ఒక్కొక్క వాటర్ క్యాన్లో నేను 3 నుంచి 4 మొక్కల వరకు పెట్టాను. అసలు ఎంత మంచి సైజులో వచ్చిందో చూడండి. కోద్దాం. చాలా పెద్ద సైజులో వచ్చింది కాయ అయితే మాత్రం. అంటే ఇది నార్మల్ రెడ్ బెండ్ అనమాట. ఇంతకుముందు మనం కోసినవి ఎర్రబెండలోనే స్టార్ బెండ్ అండి. ఫస్ట్ కాయ అండి. ఇక కాపు మొదలవుతున్నాయి. ఎక్కువ రోజులే మనకి కాపు వస్తాయి ఎర్రబెండ మొక్కలు. మొత్తం 6 వాటర్ క్యాన్స్లో వేసాను. ఒక్కొక్క వాటర్ క్యాన్లో నేను 3 నుంచి 4 మొక్కల వరకు కూడా వేసాను అనమాట. ఇలా వేయటం వల్ల గొడుగు పట్టుకోండి ఒకసారి. చూసారా ఇదేమో లాస్ట్ సీజన్లో మనం వేసిన ఎర్రబెండ మొక్కల నుంచి కట్ చేసాము. ఇదేమో ఈ సీజన్లో వేసినవి. దీనికి వేరియేషన్ చూసారా, పొడవలోను అలాగే లావులో కూడా. ఇవి వచ్చేసి ఎర్రబెండలోనే స్టార్ బెండ్ అనమాట. వేరియేషన్ చూసారు కదా. ఇక్కడ ఒక కాయ రెడీ అయింది. ఇంకా ఉంచొచ్చండి దీన్ని, బట్ కోసేస్తున్నాము. ఈరోజు కూరకు సరిపడా బెండకాయలు అయితే వచ్చేసాయి. మన కోసిన కూరగాయలు కూడా తడిచిపోతున్నాయి. ఈరోజు బెండకాయలు ఎక్కువ మొత్తంలోనే వచ్చాయండి. గ్రీను రెడ్ కలర్ అనమాట. ఈరోజు హార్వెస్ట్లో కొత్తగా యాడ్ అయిన ఇంకొక వెజిటేబుల్ ఏంటంటే అలసందలండి. పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట. గుత్తులు గుత్తులుగా వస్తుందండి వీటి కాపు. లాస్ట్ టైం గ్రో చేసినప్పుడు ఇంకా చాలా పెద్ద సైజులు అంటే పొడవుగా ఉండేవి. బట్ ఈసారి కొంచెం షార్ట్గానే అనిపిస్తున్నాయి నాకు ఈ కాయలు. వీటిని బొరబాటీలు అని కూడా అంటారు. ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి పాదు. ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా చాలా రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు. హెల్త్ పరంగా చాలా మంచిదండి. అన్ని రకాల కూరల్లో కూడా చక్కగా మిక్స్ చేసి వండుకోవచ్చు. మనకి కూరకు సరిపడా దొరకకపోయినా
నెక్స్ట్ ఇంకొక కంటైనర్లో పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ పెట్టాను. దీనిలోనే ఒక విత్తనం మళ్ళీ అలసందలు అయిందండి. గార్డెన్లో ఇంకా హార్వెస్ట్లు పెరుగుతున్నాయి అన్నమాట. అంటే మనం పెట్టుకున్న అన్ని రకాల వెరైటీలు కూడా కాపు స్టార్ట్ అయిపోయాయి. చూసారా, కాకరపాదు కూడా పింద స్టార్ట్ అయింది. చూడండి కాకర పిందలు కొంచెం, అంటే ఈ పాదే ఫస్ట్ అన్ని పాదుల కంటే కూడా ఇదే స్పీడ్గా పాకింది. కానీ లాస్ట్ను మనకి కాపు అనేది వచ్చిందండి. ఎందుకంటే కాకరపాదు పెట్టిన తర్వాత ఎక్కువ రోజులకే మనకి కాపు మొదలవుద్ది మిగిలిన పాదులతో పోలిస్తే. కానీ ఎక్కువ రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. దగ్గరగా ఒక 5-6 నెలల పైనే ఉంటుందండి ఈ పాదు. నెక్స్ట్ ఆ చివరి ఆనపాదు కూడా మనకి పోతా పింద స్టార్ట్ అయింది. గార్డెన్లో హార్వెస్ట్లు ఇంకా పెరుగుతాయండి. ఇదివరకు మనం చేసుకున్నట్టుగానే ఎక్కువ మొత్తంలో వస్తాయి. టెర్రస్ పైన కూరగాయలు కొయ్యటం అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇంకోండి ఒక బేషన్ నిండా వంకాయలు, ఎర్రబెండకాయలు, గ్రీన్ కలర్ బెండకాయలు, అలసందలు. ఇంకా కిందకి వెళ్ళిపోదాం. దొండకాయలా ఉన్నాయి కదా, కోద్దాం. ఇంకా వెరైటీ వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయలు టేబుల్ మీద పరిచి చూపించనండి, ఖాళీ లేదు టేబుల్. ఒక బుట్టలో పోతాను. చాలా కలర్ఫుల్గా ఉంది బుట్ట. నెక్స్ట్ దొండకాయలు కోద్దాం. దొండపాదు పందిరి పెంచామండి. ఇటువైపు వాటర్ క్యాను, అలాగే అంటే ఈ వెడల్పును ఉంచామన్నమాట. నెక్స్ట్ అటువైపున కొంచెం వెడల్పు పెంచాలి అని చెప్పి అటువైపున ఇటువైపున వాటర్ క్యాన్ పెట్టి పైన కర్రలు సపోర్ట్ చేసి కట్టి గోడ మీద పెట్టామన్నమాట. దీనికి వైర్లు కట్టాలి. ఇంకా కంటిన్యూస్గా వర్షమే కదండి. ఈసారి దొండకాయలు పెద్ద సైజులోకే వచ్చాయి. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు షార్ట్ పెట్టానండి దొండకాయలను కట్ చేస్తూ. పండిపోయాయి అవే అని చెప్పారు. లేదండి, ఇవి కాయలు సైజే అంత అనమాట, లావుగా ఉంటాయి. ఇక్కడే కాకర విత్తనం కూడా ఒకటి పడి మొలిచిందనమాట. లాస్ట్ టైం కనకాంబరం మొక్కలు పెంచాను ఇక్కడ. చూసారా నార ఎలా మొలిచిందో. వీటిని మనం తీసి చక్కగా వేరే కంటైనర్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కనకాంబరం నారండి ఇది. ఇక్కడ చూడండి కాయ. ఈ తీగలన్నీ పైన మనం వైర్లు కట్టి చక్కగా సపోర్ట్ చేస్తే ఆ తీగలకి మళ్ళీ ఎక్కువ దూరం పాగుతాయి అన్నమాట. కాపు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా దొండపాదికి పందిరి సరిపోలేదని ఇంకా వెడల్పు చేసామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ పని, మొన్నటికి పూర్తయింది. ఈరోజు దొండకాయలు తక్కువగానే ఉన్నాయిలేండి, మొన్న బాగానే కోసాం కదా. ఇంకా చైర్ వేసుకుని పైకి ఎక్కాలి.
పైన బాగానే ఉన్నట్టున్నాయి. కాకరకాయలు కూడా అక్కడక్కడ దొరుకుతున్నాయి. పైన బాగానే దొరికాయండి. కూరకు సరిపడా రావేమో అనుకున్నాను, బాగానే వచ్చేసాయి దొండకాయలు. ఇంకా అక్కడక్కడ మనం కోసిన తర్వాత కూడా ఆకుల చాటు నుండి కనపడవండి, దొరుకుతూనే ఉంటాయి వెతికితే. పందిరి కింద కాకరకాయలు ఉన్నాయండి. ఆకుల మధ్యలో అస్సలు కనపడవండి. కాకరకాయ ఇక్కడ ఒకటి రెడీ అయింది. దొండకాయలు లేవు అనుకుంటానే కేజీ పైనే వచ్చేసాయి దొండకాయలు. మనం పెంచిన మొక్కలు అస్సలు నిరుత్సాహపరచవండి. బయట వంకాయలు ఉన్నాయండి, కోద్దాం. మళ్ళీ వర్షం పెరిగిపోయేటట్టుంది, బాగా మబ్బు వచ్చేసింది. మళ్ళీ బయటికి వెళ్దామండి. కర్ర సపోర్ట్ చేసి కట్టాము. కింద నేల మీద వేసిన వంగ మొక్కలు చాలా హైట్ పెరిగిపోయాయండి. ఇవి కూడా లాస్ట్ సీజన్లో వేసినవే, గుత్తులు గుత్తులుగా కాపు వస్తుంది అనమాట. పైన టెర్రస్ పైన కంటే కొంచెం పొడవుగా ఉంటాయి ఈ వంకాయలు. లాస్ట్ టైం చేమలు ఉన్నాయి అక్కడ, చూసుకున్నాం. గులాబీ పువ్వు పూసింది. గులాబీ పువ్వు అండి, మంచి కలర్. నెక్స్ట్ ఇటువైపున గ్రీన్ కలర్ వంకాయలు. ఇదంతా క్లీన్ చేయాలండి. గ్రీన్ కలర్ వంకాయలోనే చారు అన్నమాట, అడుగున చారు ఉంటుంది. పెద్ద సైజులోకి వచ్చాయి చూసారా. అందులో వేసి ఈరోజు వంకాయలు బాగానే ఉన్నాయి. అన్ని వెరైటీలు కూడా బాగానే దొరికాయి ఈరోజు. ఈ వర్షాలకి ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా, మంచి క్యూట్ కలర్ అండి. కూరగాయలు కొట్టడం అయితే అయిపోయిందండి. వర్షం కూడా ఎక్కువైపోతుంది.
బుట్ట నిండిపోయిందండి ఈరోజు. టేబుల్ ఖాళీ చేసి పరిచి చూపిస్తాను. టేబుల్ ఖాళీ చేశానండి. చాలా రకాల వెరైటీలు కోసాం కదా, పరిచి చూపిస్తే క్లియర్గా ఉంటుందని చెప్పి ఇందాకే ఖాళీ చేయాల్సింది. చిన్న సైజు కూరగాయలు సంతలా ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు హార్వెస్ట్. ఎక్కువ రోజు అంటే చాలా రోజుల తర్వాత ఇలా ఎక్కువ మొత్తంలో మనం కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. బెండకాయలు కూడా బాగా వచ్చాయి ఈరోజు. ఎర్ర బెండకాయలు కూడా కొత్తగా యాడ్ అయ్యాయి అన్నమాట. మనం వేసిన కొత్త మొక్కల నుంచి కాపు స్టార్ట్ అయిపోయింది. ఈరోజు హార్వెస్ట్తో టేబుల్ నిండిపోయిందండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది టేబుల్, చూసారా. ఈ గ్రీన్ కలర్ రౌండ్ వంకాయలు చాలా అట్రాక్టివ్గా కనపడుతున్నాయి ఈరోజు హార్వెస్ట్లో. చూసారా, వంకాయల్లోనే ఇవేమో రౌండ్ లావ్ వంకాయలు, అలాగే గ్రీన్ కలర్లోనే ఇవి పొడవు చారు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి దొండకాయలండి. ఇవి వచ్చేసి నార్మల్ వంకాయలే. ఈరోజు కొత్తగా యాడ్ అయినవి అలసందలు, ఎర్ర బెండకాయలు, నార్మల్ బెండకాయలు, కాకరకాయలు, గుత్తి వంకాయలు. వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదా, చిన్నది కాదండి, చాలా పెద్ద హార్వెస్టే అనమాట. ఇన్ని కూరగాయలు వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈరోజు హార్వెస్ట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. వండుకుని తింటే కాదు, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.